ఏంటి వెళ్ళేది? మీ వాళ్ళని మోసం చేయమని మాతో అగ్రిమెంట్ చేయించాం. ఈ ఫారినర్తో పార్ట్నర్షిప్ కోసం మీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు తిరిగి ఇచ్చేయమని నువ్వేదో పెద్ద ఫేవర్ చేసినట్టు బిల్డప్ ఇచ్చావు. వీళ్ళు రివర్స్ అయ్యేసరికి మాతో అగ్రిమెంట్ చేయాల్సిన వీళ్ళని ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి మరి వీళ్ళతో అగ్రిమెంట్ చేయించడానికి రెడీ అయిపోయావు. ఊసరవెల్లి కూడా నీలా ఇన్ని రంగులు మార్చదు. బావా, వాళ్ళు చెప్తుందంతా నిజమేనా? అంటే నా ఎదుగుదలని చూసి ఓర్వలేక నువ్వు ఇదంతా చేసావా? అది కా సూర్య, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. వీరు, ఇంకెలా జరుగుతుందనుకున్నావు? నా కొడుకు చాతకాని వాడిలా ఇంట్లో పడున్నంతకాలం నీ పెత్తనమే జరిగింది. రుద్ర ఎవరి బిజినెస్ వాళ్ళకు అప్పగించి ఎవరికి వాళ్ళుగా ఎదిగేసరికి నీకు అధికారం పోతుందని ఇలా చేశావు, అంతేనా? అల్లుడువైనా నిన్ను కొడుకులాగానే గౌరవించాం కదా వీరు. మాకు ద్రోహం చేయాలని ఎలా అనిపించింది? Oh my God, Papa, this fellow big cheater. మనకి వీళ్ళ డీల్ వద్దు. క్యాన్సిల్ పాపా, క్యాన్సిల్. ఓకే ఓకే, టోటల్ గా అన్ని క్యాన్సిల్ చేస్తాను. అసలు మనకి ఇండియాలోనే బిజినెస్ వద్దు, అంతా అమెరికాలో చేసుకుందాం. లెట్స్ గో. పాపా, ఆగండి, హే, ప్లీజ్ ఆగండి. రేయ్, ఫారినర్స్ ఆర్ గాన్. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ సపోర్ట్ చేస్తున్నట్టే నా నాశనాన్ని కోరుకుంటున్నావు అనుకోలేదు. మర్యాదగా మాకు లాస్ చేసిన డబ్బులు మాకు తిరిగివ్వు, లేదంటే కుట్రలు చేయడం మాకు కూడా తెలుసు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాం కదా అని ఇంతటితో వదిలేస్తామనుకోకు. మనం ముందు ఆ పంపుని రిక్వెస్ట్ చేద్దాం పద. అలాగే పద. ఏంటండి ఇదంతా? ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పండి. నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి. నేనేం చెప్పినా మీరెవరూ నమ్మే పరిస్థితిలో లేరు ప్రీతి. కళ్ల ముందు సాక్ష్యాలతో సహా కనిపిస్తుంటే ఎలా నమ్మాలి వీరు? నిన్ను కొడుకులా చూసుకున్నాను, నిన్ను నమ్మి ఇంటి బాధ్యతలు అప్పగించాను. ఇంట్లో ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాటకి గౌరవం ఇచ్చాను. ఆ గౌరవానికి ఇదే నా ప్రతిఫలం. ఈ ఇంటి గౌరవాన్ని ఎక్కడికో తీసుకెళ్తావనుకున్నా, కానీ రోడ్ను పడేలా చేశావు. ఎందుకిలా చేశావు? మీకు ఇంకా అర్థం కాలేదా పెదనాన్న? ఇంటి పెత్తనం కోసం తనకి సొంత వ్యాపారం లేదు, అందుకే మా బిజినెస్ని దెబ్బతీయాలని చూశాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ జెలస్. ప్రీతి అక్క మొహం చూసి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను బావా. ఛ! పెదనన్నా, మన వీరు ఇలా చేశాడంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. నేను తనతో డీటెయిల్డ్గా మాట్లాడతాను. మీరెవరు టెన్షన్ పడకండి, వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి.
అల్లుడు అయినా నిన్ను కొడుకులాగానే గౌరవించాం కదా వీరు. మాకు ద్రోహం చేయాలని ఎలా అనిపించింది? ఇంట్లో ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాటకి గౌరవం ఇచ్చాను. ఆ గౌరవానికి ఇదే నా ప్రతిఫలం. ఈ ఇంటి గౌరవాన్ని ఎక్కడికో తీసుకెళ్తావనుకున్నాం, కానీ రోడ్ను పడేలా చేశాం. తనకి సొంత వ్యాపారం లేదు, అందుకే మా బిజినెస్ని దెబ్బతీయాలని చూశాడు. వీరు, ఇలాంటి రోజు నీకు ఒకటి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్య నాకు ఆపోజిట్గా మాట్లాడినప్పుడు ఏమన్నా, సూర్యతో మొదలై ఇంట్లో అందరూ కలిసి నీకు ఆపోజిట్గా మాట్లాడితే ఏంటి నీ పరిస్థితి అన్నావు. ఆ పరిస్థితి ఇప్పుడు నీకొచ్చిందేంటి వీరు? నువ్వు ఈ కుటుంబానికి మంచే చేయాలనుకుంటున్నావని అందరి నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకం అబద్ధమా నిజమా? ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను. నా ఫ్యామిలీకి ఏ కష్టం రాకుండా గోడలా నిలబడేది నేనే. పెదనాన్న గౌరవానికి ఏ మచ్చ రాకుండా చూసుకోగలిగేది నేనే. నువ్వు కూడా ఈ ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్ట్తో చెప్తున్నాను. నువ్వు ఎంతో మంచివాడివని నమ్మి వాళ్ళు ఇంతకాలం నిన్ను అభిమానించారు, కానీ ఇప్పుడు వాళ్లే నిన్ను అనుమానిస్తున్నారు. ఈ కుటుంబం గౌరవం, ప్రేమ ఎంత గొప్పగా ఉంటాయో నీకు తెలుసు. అవి పోగొట్టుకోకు. ఏ మాటకా మాట, నిన్ను చూడగానే రంగమ్మత్తకి ప్రాణం లేచొచ్చిందన్నయ్య. రంగమ్మతకు నా మీద ఉన్న ప్రేమ అలాంటిదే. ఏటనుకున్నావు మరి? ఏంటన్నయ్య బయటనే ఉన్నావు? ఫారెన్ గెస్టింగ్లు వచ్చి వెళ్ళిపోయారా? ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉందేంటి? వీరు బెదరు మొహంలో ఏ సబ్ టైటిల్స్ కనపడతా, నీకేమన్నా అగ్బంధం ఏంటే? నా మొహానికే ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలో తెలీదు, ఇంకా ఎదుటి వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ ఎలా కనిపెడతానన్నయ్య? కరెక్టే. సరేలే, మనం సార్ని అడుగుదాం పద. సబ్ టైటిల్స్ మర్చిపోతానేమో అని చూసుకుంటున్నాను.